మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు ఎందుకంటే ఉపాధి కోసం ఇక్కడ వివిధ దేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం దేశంలో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన కన్న కొడుకు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో తన యుద్ధంలో ఎక్కడ ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టివేయబడతాడన్నటువంటి ఒక ఆందోళనతో తన తల్లి కుటుంబ సభ్యులు కూడా తరుణ్ అనే యువకుని దుబాయ్ నుండి ఇంటికి రప్పించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి కాలం పగబట్టిందా లేదా తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక యాక్సిడెంట్లో తరుణ్ అనే యువకుడు ఇక్కడ లారీ యాక్సిడెంట్లో విగతజీవిగా మారడంతో ఆ కుటుంబ మొత్తం శోకసంద్రంలో మునిగింది. ఇక్కడ తమ కొడుకుని తామే రప్పించుకొని విగతజీవిగా మార్చామన్నటువంటి ఒక ఆవేదన కూడా వాళ్ళలో వ్యక్తమవుతుంది. అసలు ఎందుకంటే ఇప్పుడు తను వస్తున్నటువంటి ఫ్లైట్ కూడా చాలా మొరాయించినట్టుగా తెలుస్తుంది. అంటే దుబాయ్లో ఉన్నప్పటి నుండి వస్తున్నటువంటి ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక కాలమే పగబట్టిందా అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా అందరిలో కలిసి వేస్తున్నాయి. చూస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. బతుకు తెరువు కోసం ఒక దూరం దేశం కానీ దేశం వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత విగతజీవిగా మారడం అనేది కూడా అందరినీ కలిసి వేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతానికి మనం ఒక్కసారి ఇక్కడ విజయ్ ఉన్నాడు, తరుణ్ వల్ల సోదరుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏం జరిగిందో వారిని కనుక్కుందాం. ఇక్కడ విజయ్, ఇప్పుడు తమ్ముడిని అక్కడి నుంచి వెళ్ళి ఎప్పుడు రప్పించారు, అసలు ఏం జరిగింది, మీకున్న సమాచారం ఏంటంటే యుద్ధ నేపథ్యంలోనే అక్కడ భయంకరమైనటువంటి వాతావరణంలో కలో గంజో తాగుదాం ఇక్కడికి రమ్మని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి మీరు కూడా తమ్ముడిని తీసుకొచ్చిన తర్వాత అందరం కలిసి ఉందాంతి అని చెప్పి మీరు అనుకుంటున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఈ ప్రమాదానికి ఎట్లా కారణమైంది? వాస్తవానికి మా తమ్ముడు దుబాయ్లో హోటల్ మేనేజ్మెంట్లో హోటల్లో జాబ్ చేయబట్టి ఒక 6 years అవుతుంది అన్నట్టు. కరోనా తర్వాత జాబ్లో జాయిన్ అయ్యిండు. మాది చాలా చిన్న కటిక పేదరిక కుటుంబం. ఆ రూపాయి వాడు చిన్నప్పుడు కూలికి వెళ్ళి పత్తేర పోయి పత్తి గింజలు పెట్టబోయి మేస్త్రి పనికి పోయి కష్టపడి చదువుకొని 10th గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మా ప్రోత్సాహంతో, అట్లాగే మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో, అమ్మ నాన్న ప్రోత్సాహంతో వాళ్ళను ఒక స్థాయిలో ఉంచాలి. మా అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడి పెంచింది, తను పస్తులుండి మాకు అన్నం పెట్టింది, తనను ఒక మంచి స్థానంలో ఉంచుకోవాలనే ఒక ఉద్దేశంతో మా తమ్ముడు తన 19 ఏళ్ల వయసులోనే ఈ దేశాన్ని విడిచి పరాయి దేశం దుబాయ్కి హోటల్లో చెఫ్గా డ్యూటీకి జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు సంవత్సరానికి ఒకసారి వస్తూ పోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న భీకర యుద్ధ వాతావరణం నిజంగా మా తమ్ముడిని బలిగొన్నదనే నేను నిజంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే వాడు అక్కడ ఉన్నప్పుడు రాను అని చెప్పాడు. మేమే ఆడే పరిస్థితులు ఎట్లుంటాయో, మనము ఇక్కడ ఉంటే నువ్వు అమ్మకి నాన్నకి చాలా దగ్గరగా ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా వాళ్ళ అమ్మ బెంగపెట్టుకుంటుంది, నువ్వు నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న అమ్మను నువ్వు అట్లా ఉండొద్దు, రావాలి ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. చెప్తే వాడు పోయిన ఆదివారం రోజున టికెట్ బుక్ చేసుకొని సాటర్డే నైట్ ఫ్లైట్ ఎక్కిండు. ఆ ఫ్లైట్ కూడా అది ఏందో కాలం నిజంగానే పగబట్టిందా మా తమ్ముడి మీద అనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వస్తున్న క్రమంలో ఫ్లైట్ అర్ధగంట సేపు అసలు క్రాష్ అవుతుందా, ఇక మేము ఇక్కడ మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో అనుకునే సందర్భంలో బతికి బయటపట్టి ఇక్కడికి వచ్చి 4 రోజులు అవుతుందన్న. నిన్న చిన్న పని నిమిత్తము గవిచర్లకు వెళ్ళి ఇంటికి వస్తున్న క్రమంలో ఆ పుణేల్ ఎక్స్ రోడ్ వద్ద నిజంగా అక్కడ ఎంతమంది ప్రాణాలను అక్కడ బలి తీసుకుంటారో అక్కడ మరి ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే అంతకుముందు ఒకరోజు ముందే నా తమ్ముడు లాంటి ఇంకో యువకుడు చనిపోయిండు. మరి ఇట్లాంటి పరిస్థితులలో అసలు ప్రభుత్వం అక్కడ మరి ప్రమాదాలను అరికట్టడానికి ఏం చేస్తుంది? నాలాంటి తమ్ముళ్ళని నేను ఇంకెంతమంది పోగొట్టుకోవాలి? ఇప్పుడు అక్కడ జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో ఇంకా ఆల్రెడీ ఇండికేటర్ వేసుకొని చెయ్యి రైట్ సైడ్కి పెట్టుకొని పుణేల్ ఎక్స్ రోడ్డుకి ఒక 2 సెకండ్లు అయితే వెళ్తామనంగా ఎక్కడి నుంచి వచ్చిందో గద్దలాగా ఆ లారీ మా తమ్ముడిని ఎత్తుకెళ్ళింది. ఇప్పుడు మా తమ్ముడు మీ అందరి ముందు విగతజీవిగా మెదడెళ్ళింది బయటికి. అట్లాంటి పరిస్థితులలో ఒక తల్లి తన కన్న బిడ్డను ఏ విధంగా చూసుకుంటుంది అనేది ఒకసారి మీరు అందరి సమాజం ఆలోచించాలి. తప్పకుండా మా తమ్ముడికి న్యాయం జరగాలి, ప్రభుత్వం స్పందించాలి. ఇట్లాంటి వాటిపైన రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వం తన వంతుగా కృషి చేయాలి. మా కుటుంబాన్ని కూడా మేము చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చినాము, ఇప్పుడే బాగుపడుతున్నాం అనే సమయంలో మా తమ్ముడు మా కుటుంబానికి పెద్ద దిక్కు. వాస్తవానికి నేను పెద్ద అయినా కూడా వాడే మా అందరికి పెద్ద. ఎందుకంటే పోయి మమ్మల్ని ఒక రేవు తేవడానికి ప్రయత్నం చేసిండు తప్ప మమ్మల్ని ఎప్పుడు అన్న ఇది చేద్దాము అది చేద్దామని ఒక విలాసవంతమైన జీవితానికి బ్రతకడానికి ప్రయత్నించలే. మేము ఏదైనా వృధా ఖర్చు పెడితే మమ్మల్ని మందలించిండు, ఇది చేయమని సూచనలు చేసిండు తప్ప మా తమ్ముడు ఈరోజు నేను
ఎంత ప్రేమగానే చూసుకున్నానో నాకు వాడు ఇవాళ లేకపోతే నిజంగా నాకు ఆ గుండె నిజంగా ఒప్పుకోవట్లే. వాడు నిజంగా ఇది కల కావాలి అని నేను ఆ దేవుడిని మొక్కుతా ఉన్నాను. నిజంగా ప్రభుత్వాన్ని 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. అట్లాగే మా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాను. కూలికి పోయి నాలికి పోయి రూపాయి సంపాదించుకుని దుబాయ్కి వెళ్ళి అక్కడ కూడా హోటల్ మేనేజ్మెంట్ నుండి ఎంతో కొంత ఇంటికి పంపించుకుంటూ కుటుంబానికి ఒక ఆదరుగా నిలబడ్డటువంటి ఆ పెద్ద దిక్కే లేకపోయింది. ఇంటికి చిన్నోడైనప్పటికీ కూడా కుటుంబానికి బాధ్యత మోస్తున్నటువంటి తరుణ్ అనేటువంటి వ్యక్తిగా లేడన్నటువంటి చేదు నిజాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు తీవ్ర వేదనతో మునిగిపోతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి ఉన్నాడు. అన్న, మీరు మీ బాబు ఎంత పిల్లలు మాత్రం మన దగ్గరే ఉండాలని చెప్పి అనుకుంటాము. చాలామంది కూడా బయట దేశాలకు పోయి కొన్ని యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఇటువంటి వాటితో చనిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ తరుణ్, ఇప్పుడు మీరు పిలిపించారు, ఏ పని మీద మీరు ఇక్కడ వరంగల్కి వచ్చారు? బండి మీద ఎక్కడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది? సార్ గౌచర్లకు పోతుంటే ప్రమాదం జరిగింది సార్. వాడు వచ్చే 5 రోజులు ఇక్కడికి, దుబాయ్ నుంచి వచ్చే 5 రోజులు నా కొడుకు ఇక మొత్తం రోడ్డు ప్రమాదం కాటేసింది కానీ సార్. నా కొడుకు నా ఇంటికి పెద్ద దిక్కు సార్. వాడు నా కొడుకు అసలు కొడుకు ఇక దేశంలో దొరకడు సార్. నా కొడుకు ఇక అవ్వపడాడు సార్. నేనేం చేశారు, నా దగ్గర ఏమున్నది. ఇక్కడ నిజంగా వారితో ఇప్పుడు మాట్లాడాలన్నా కానీ ఆ ఆవేదన మాత్రం మాటల్లో వర్ణించలేను. ఆ గుండె కోత ఎవరు తీర్చలేని బాధ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తల్లిని కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటి వరకు తల్లి కళ్ళ ముందే చూసుకుందాం అనుకుంటున్నటువంటి ఆ తల్లి కళ్ళ ముందే తను విగత జీవిగా మారాడంటే చూద్దాం ఒకసారి. నా కొడుకు బాగా తీసిందయ్యా, నీ నా కళ్ళతో దండనే టైర్ ఎక్కింది. నా కొడుకు పోయిండు అయ్యా, నా కొడుకు అదండి కొడుకు ఈ దేశం మీద లేడు. నా కొడుక నువ్వు నాకు కనబడవారా కొడుక. అన్న, మీరు చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి చూసినట్టయితే రోడ్డు ప్రమాదాలు కూడా చాలా తీవ్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా జరుగుతున్నాయి. అందులో ఈ వరంగల్, హనుమకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి జాతీయ రహదారులు, నేషనల్ హైవే 163 కావచ్చు, అలాగే 563 కావచ్చు, ఎక్కడికి పోయినా కానీ ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా లారీల వల్లనే జరుగుతున్నాయి. రీసెంట్గా ఇక్కడ అసెంబ్లీలో కూడా దీనిపై చర్చకు వచ్చింది. వరంగల్లో రోడ్డు ప్రమాదాల వల్ల చాలామంది యువత బలైపోతున్నారన్నటువంటి విషయం. మరి దీనిపై ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇంకెంతమంది దీనిపై విగత జీవులుగా మారిన తర్వాత ప్రభుత్వాలు కానీ లేకపోతే అధికారులు కానీ స్పందిస్తారనుకోవచ్చు? ఉపాధి లేక, ఉపాధి లేక భారతదేశంలో ఇడిచిపెట్టి దుబాయ్ పోయినటువంటి ఆ అబ్బాయి అక్కడ ఉపాధి దొరుకుతున్న సందర్భంలో ప్రపంచ దేశాల్లో జరిగినటువంటి అలజడులు కావచ్చు, ఇలా యుద్ధం కావచ్చు, ఆ యుద్ధ నేపథ్యంలో తల్లి మరి వాళ్ళ కొడుకు మా దగ్గర ఉంటే బాగుంటుంది, అక్కడ ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుందని ఇక్కడ రప్పించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, ఇక్కడ నుండి ప్రభుత్వం కావచ్చు ఏమాత్రం పట్టనట్టుగా రోడ్డు సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం, కనీసం సూచిక బోర్డులు కూడా లేకపోవడం, ఇలా జరిగినటువంటి ప్రమాదం ఇట్లాంటి చాలామంది యువకులు రోజు వందలాది మందిగా మన రోడ్డు ప్రమాదాల వల్ల జరిగిపోతున్నారు. ప్రభుత్వం మరి రోడ్ ట్యాక్సీ కట్టించుకుంటా ఉన్నది, మరి రోడ్డు మేము వేస్తూ ఉన్నాం, ఆర్టీఐలు కావచ్చు, అట్లా పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, అనేక సందర్భాలలో అనేక మంది మరి చలానా రూపంలో వసూలు చేస్తారు తప్ప ఏమాత్రం కూడా రోడ్డు మీద ఒక సౌకర్యం కల్పిద్దాము, రోడ్లను బాగు చేద్దాము, కనీసం ప్రజలకు సౌకర్యంగా చేద్దామనే ఉద్దేశం ఏమాత్రం కూడా లేదు. నిన్నగాక మొన్న మరి గౌరవ ఎమ్మెల్యే గారు వర్ధనపేట కేఆర్ నారాజు కూడా అసెంబ్లీ సాక్షిగా నిలదీసిన సందర్భంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తనట్టే ఉన్నది. నిజంగా కూడా ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఎవరైతే చనిపోతున్నట్టు కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా రోడ్డు బాగలేదు కాబట్టి రోడ్డు బాగలేదంటే ప్రభుత్వం బాధ్యత అయితే తప్ప ఇలా ప్రభుత్వం దిగొచ్చి అటువంటి కుటుంబాలను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ విలువైనటువంటి ప్రాణాలు తీసుకోవడం అంటే వాళ్ళ స్వయంకృత అపరాధం మాత్రం ఎక్కడి పరిస్థితిలో కాదు. ఇది రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల ఇది నిర్లక్ష్యంకి బలైనటువంటి విధంగానే ఇక్కడ అభివర్ణిస్తున్నారు. ఇది ప్రభుత్వాలు చేసిన గానే కొంత భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కానీ మళ్ళీ ప్రమాదాల బారిన పడి యువత చనిపోవడాన్ని, అలాగే చాలామంది వివిధ జీవులుగా మారడాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగానే భావించాలంటున్నారు. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అంటే యువకులే కాదు అనేక మంది కూడా ఈ రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారు. మరి ఒక దేశం కాని దేశంలో ఇక్కడ యుద్ధంలో చనిపోయినా అది వేరే రకంగా ఉండేది కావచ్చు, కానీ ఇక్కడ ఏం చేయని తప్పుకు పిల్లల్ని పిలిపించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యపు వ్యవస్థతోటి చంపించుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అవగాహన లేని వ్యక్తులకు లైసెన్స్ ఇవ్వడం వల్ల రోడ్స్ కూడా బాగలేక, రోడ్డు వ్యవస్థ మంచిగా లేక అట్లాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్లు అయ్యి ఇవాళ వరంగల్ జిల్లాలో అనేకమైన యాక్సిడెంట్ల ద్వారా మొత్తం మీద యువకులు బలే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క లైసెన్సులే కానీ
పర్మిట్లే కానీ చూసుకొని కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం. అతను తీసుకొచ్చారమ్మా, ఏం జరిగింది అసలు? నిన్న మంచిగా రెడీ అయ్యి నార్మల్గా వెళ్ళాడు. అసలు ఇలా అవుతుందని అనుకోలేదు. దుబాయ్ నుండి ఇప్పుడు ఎందుకు రమ్మని చెప్పారమ్మా? ఎందుకంటే అక్కడ యుద్ధం అవుతుందనే భయంతోటేనా? అక్కడ వార్ సిచ్యువేషన్ ఉందని ఇక్కడికి అక్కడ నాకు భయం వేస్తుంది. అంతకుముందే వాళ్ళ వర్క్ ప్లేస్ పక్కన స్కూల్లో చాలామంది పిల్లలు చనిపోవడం జరిగింది. అది చూసి నాకు భయం వేసింది. అందుకే రిజైన్ చేసేస్తున్నాను, వస్తానని చెప్పాడు. ఓకే వచ్చేయమని చెప్పాము, వచ్చాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఫ్లై అవ్వగానే క్రాష్ అవుతుందేమో అని భయం వేసింది. ఒక హాఫ్ అన్ అవర్ చాలా భయపడ్డాను. అప్పుడే మీరు అందరు గుర్తొచ్చారని కూడా చెప్పాడు. ప్రాణాలు చేతిలో పెట్టుకునే వచ్చాము భయపడుతూ ఇక్కడ దాకా అని కూడా చెప్పాడు. బట్ అసలు నిన్న చాలా హ్యాపీగా ఉన్నాడు. అన్నీ నేను వెళ్ళిన తర్వాత కూడా నిన్ను స్పెండ్ చేసింది నిన్న 2 hours. దేవుడే పంపించినట్టున్నాడు. లాస్ట్ మాట్లాడమని అన్నీ షేర్ చేసుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. లాస్ట్కి బాయ్ అని చెప్పుకుంటూ అసలు నాకు బ్రదర్ తర్వాత బ్రదర్ లాగా. ఇంకా మా వారికైతే ఇంకా తానే ధైర్యం. అసలు ఇప్పుడు మాకు నో హోప్స్ అసలు ఫ్యామిలీకి. తనే అక్కడ పరిస్థితిని బట్టి ఇక్కడికి వస్తా అని చెప్పారా, లేకుంటే మీరే ఫోన్ చేసి రమ్మని చెప్పారు అక్కడ భయానికి? తానే వస్తాను, ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని చెప్పారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు రమ్మంటే బాగానే ఉంది, ఇప్పుడు రాను అని చెప్పారు. తర్వాత సిచ్యువేషన్ వర్స్ట్ అయ్యాక ఓకే వస్తాను అని అంటే ఓకే రమ్మని చెప్పాము. మేము వచ్చారు. వచ్చి కూడా జస్ట్ 4 days అవుతుంది. తనతో ఎక్కువ టైం స్పెండ్ చేసింది కూడా లేదు. ఇప్పుడు తను మొత్తమే లేరు మాతో. ఫస్ట్ తనను యుద్ధం జరుగుతుందన్నటువంటి భయంతో కుటుంబ సభ్యులు ముందే రమ్మని చెప్పారు. కానీ అక్కడ అంతా బాగానే ఉందని చెప్పి వీళ్ళకే ధైర్యం చెప్పాడు. కానీ అక్కడ పక్కనే ఉన్నటువంటి కొంతమంది పిల్లలు కూడా చనిపోయారని చెప్పి విగత జీవులుగా మారారు. యుద్ధం ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని గ్రహించినటువంటి తరుణ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇక్కడ భయంగా ఉంది, నేను వచ్చేస్తానని చెప్పి తనే చెప్పాడని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత వస్తున్నటువంటి క్రమంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకసారి ప్రస్తుతానికి వాళ్ళ తాత మనం మాట్లాడదాం. ఎందుకంటే అసలు కుటుంబ సభ్యుల్లో తన మనవళ్ళను అలాగే పిల్లల్ని చూసుకొని చివరి వార్ధక్యంలో కూడా ఎంతో మురిసిపోయేటువంటి కుటుంబ పెద్దలు ఇక్కడ ఎంతో మంది ఉంటారు. కానీ వారందరూ కూడా కళ్ళ ముందే తన పెంచినటువంటి పిల్లలు ఇక్కడ విగత జీవులుగా మారుతుంటే అది చూసి తట్టుకోలేక అక్కడ ఇప్పటికే వారి కళ్ళలోని నీళ్లు ఇంకిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడదాం. ఇక్కడ ఏమైంది తరుణ్కి, ఏమైంది? బేనాలుగా బయలుదేరినావా? ఏ బండి ఎక్కినావు? ఏ వ్యాన్లు వచ్చినావు? విమానం మీద వచ్చినావా? నువ్వు చేసింది ఎవరో చెప్పినావు? నీ కళ్ళ నువ్వు పోయినావు, నీ కళ్ళతోనే నువ్వు వచ్చినావు. ఈ జనం అంతా నిన్ను చూస్తాను. నీ వయసు చెప్పినావు, ఏ చూస్తా అని చెప్పినావు, ఎంత చెన్నెల్లో బయలుదేరినావు, ఏ గడియకు బయలుదేరావు, ఏ టైంకి బయలుదేరావు. నీకు కట్ట ఎవరు చూడలే, నీకు సుఖం ఎవరు చూడలే, నువ్వేం చేసింది చూడలే. నీకు గాలి వాళ్ళు కాదు, గుట్టి బొమ్మని చూసినామే. ఈ బతుకు మమ్మల్ని చూడదలుచుకోలేను. ఇక్కడికి వచ్చాయి మా జనాలను చూస్తాను. ఇంతమందితో నువ్వు ఎక్కడున్నావు నాయన? మా కళ్ళ కనపడవు, మా కనపడవు. ఎక్కడున్నావు? ఏడున్నావు? ఏడు నిన్నావు? ఏమన్నావు? నీ కాళ్ళతో పోయినావు, నీ కాళ్ళతో వచ్చిన గాలి వార్తలు మేము చూసినాం. యువతనే ఇక్కడ ప్రమాదాల బారిన పడిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. రాకేష్ రెడ్డి గారు, మీరు గతంలో కూడా చూసారు, అనేక సమస్యలపైన కూడా మీరు స్పందించారు. ఇక్కడ చాలా మందికి రోడ్డు ప్రమాదాల బారినే పడి యువకులు విగత జీవులుగా మారుతున్నారు. ఎంతో చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడ్డటువంటి వరంగల్ అనేది అంటే ఏ పాపము ఎరిగినటువంటి వాళ్ళు కేవలం రోడ్డు ప్రమాదాల వల్లనే చేయని తప్పుకు బలవుతున్నటువంటి సందర్భాలు. మొన్న రీసెంట్గా కూడా ఇక్కడ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా అసెంబ్లీలోకి ఈ సమస్యను లేవనెత్తారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ ప్రమాదాల వల్లనే చాలామంది యువత మిస్ అవుతున్నటువంటి పరిస్థితి, కుటుంబాల్లో తీరని శోకం మిగులుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరి దీనిపై ఒక యువ నాయకుడిగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మరి ఈ ప్రమాదాల నివారణకు మరి ప్రభుత్వాలు అసలు చర్యలు తీసుకుంటున్నాయా? అధికారులు స్పందిస్తున్నారా? లేకపోతే ఎవరు ఎలా పోతే మాకేంటన్నట్టు ఇక్కడ వ్యవస్థ ఉందా? ఈ ఆధునిక ప్రపంచంలో తెల్లారులేస్తే విద్యార్థులు కాలేజీలు పోవడానికి, ఉద్యోగస్తులు తమ ఆఫీసులకు పోవడానికి, ప్రైవేట్ ఉద్యోగస్తులు లేదా చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ పని కోసం చక్రాల మీద తిరుగుతూ ఉంటారు. కాబట్టి రోడ్లు బాగాలేనటువంటి సందర్భంలో ప్రమాదాలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వరంగల్ నగరంలో
నగరం చుట్టుపక్కలనే, ఇది ఎక్కడో కాదు, నగరం చుట్టుపక్కలనే హైవేల మీద ఒకటేమో రోడ్లు బాగలేకపోవడం వల్ల, రెండోది ఇంజనీరింగ్ ఫాల్స్ వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి బొల్లికుంట నుంచి వెళ్ళి పంతిని వరకు ఎన్నోసార్లు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. అది మీరు కూడా చూసినారు, మేము కూడా చూసినాం, మీరు కవర్ చేసిన, నాకు కూడా తెలుసు. అది చాలా సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పుడు మన ఉనికిచెర్ల నుండి వడ్డపల్లికి వచ్చేటువంటి రోడ్లో కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, పెట్రోల్ పంప్ దగ్గర కూడా. తర్వాత పున్నేల్ క్రాస్ దగ్గర కూడా ఎన్నో నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ నిన్ననే 2 జరిగింది వరుసగా. మన రింగ్ రోడ్ దగ్గర కూడా ఇప్పుడు ముచ్చర్ల క్రాస్ దగ్గర జరుగుతున్నాయి, వంగపహాడ్ క్రాస్ దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా అనేక చోట్ల సిటీ చుట్టుపక్కలనే ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాడా ప్రభుత్వాలు స్పందించకపోవడం దురదృష్టకరం. మన స్వయంగా ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో కేవలం రోడ్డు ప్రమాదాల గురించి, రోడ్స్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఫాల్స్ గురించి మాట్లాడుతున్నాడంటే దాని తీవ్రత ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా నిన్న మా కార్యకర్త పెన్నెంటి విజయ్ వాళ్ళ సోదరుడు, ఆయన దుబాయ్లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. అక్కడ యుద్ధ ప్రమాదం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వారు ఇక్కడికి వస్తే, ఇక్కడ పున్నేల్ క్రాస్ నుండి వాళ్ళ ఇంటికి పోతుంటే అక్కడ యాక్సిడెంట్ కావడం నిజంగా అందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసింది. ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాడు 19 ఏళ్ళకే దుబాయ్ వెళ్ళి ఒక ఉపాధి సంపాదించుకొని ఇంటికి 4 డబ్బులు సంపాదిస్తే, పేదరికంలో మగ్గినటువంటి ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నటువంటి సందర్భంలో ఒక యువకుడిగా, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వాడుగా వాళ్ళ తల్లిదండ్రులను చూసి వచ్చిపోదాం అనుకున్నటువంటి సందర్భంలో ఇలా కావడము ముఖ్యంగా ఆ గ్రామస్తులు, ఆ శివారు గ్రామస్తులందరూ కూడా చాలా విచారపడేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొనాలి. ఎందుకంటే ఎక్కువ శాతము ఈ యాక్సిడెంట్స్ అంతా యువతకే అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బైక్స్ వాడుతున్నారు, బైక్స్ వాడడము, కొంత స్పీడ్లో డ్రైవ్ చేయడము, సో ఇదంతా కూడా జరుగుతున్నది. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మన వరంగల్ టు ఖమ్మం పోయేటువంటి హైవే, ఆ ఉన్న ట్రాఫిక్కి ఆ పాత సరిపోవడం లేదు. దాన్ని 4 లేన్ హైవే చేస్తామని చెప్పి ప్రకటన వచ్చింది, కానీ దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. అట్లా చాలా చోట్ల జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి స్పాట్స్. ఇప్పుడు నర్సంపేట వే రోడ్లో కూడా చాలా జరుగుతున్నాయి. సో ఆ స్పాట్స్ అన్నీ ఐడెంటిఫై చేసి తాత్కాలికంగా మనం ఏం చేయగలం, తర్వాత శాశ్వతంగా దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలనేట. తాత్కాలికంగా కూడా చాలా చేయొచ్చు. యాక్చువల్గా స్పీడ్ బ్రేకర్స్ పెట్టొచ్చు, బ్యారికేడ్స్ పెట్టొచ్చు. కనీసం అవి కూడా ఇప్పుడు వంగపహాడ్ దగ్గర అయితే, నేను స్థానికుడిగా చెప్తున్నా, మా దగ్గర మా ఊరు వాళ్ళు ఒక 5-6 చనిపోయారు. నేను ఎన్నోసార్లు నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కూడా నేను చెప్పిన, స్వయంగా నేను కూడా వెళ్ళిన. 4 బ్యారికేడ్లు పెడితే స్పీడ్ తగ్గిపోతుంది, ప్రమాదాలు తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. అది కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మరి రోడ్ హైవేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే ఇటు ట్రాఫిక్ వాళ్ళు కానీ ఉన్నారంటే అది నిర్లక్ష్యం కాకపోతే ఏంది? మీ చేతిలో ఉన్న పని కూడా మీరు చేయకపోతే ఏంది? ఒక బ్యారికేడ్కి ఎంత అయితే 5-10 వేలు అవుతుంది. ఓ 4 బ్యారికేడ్లు పెట్టగలిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతాం కదా. కాబట్టి దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెడితే బాగుంటుంది. యువత ఇట్లాంటి చేయని తప్పులకు బలవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ప్రతి నెలలో కనీసం 10ల సంఖ్యలో కూడా యువత కేవలం యాక్సిడెంట్లతోటే ఇక్కడ విగత జీవులుగా మారుతున్నారంటే, ఇక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా మొత్తం వరంగల్ చుట్టుపక్కల ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో గుర్తించాల్సి ఉంటుంది. వాటికి ఇన్స్టెంట్ డెసిషన్ అయితే కొంత తీసుకోవాల్సి ఉంటుంది. ముందస్తు కొంత తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే దానికి టైం పడుతుండొచ్చు, కానీ ఇన్స్టెంట్ డెసిషన్స్ మాత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి నిర్ణయాలు లేక బాధ్యతారాహిత్యంతో ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా చుట్టుపక్కల ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో గుర్తించి వాటన్నిటికీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని విలువైనటువంటి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక నాయకులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ MGM నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.